హలో అండి. ఈరోజు ఇస్రో ఇంటర్న్‌షిప్ 2025 గురించి చూద్దామండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ ఇంటర్న్‌షిప్ మనకి ఇస్రో వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్‌లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియాని బట్టి మీకు అప్లికేషన్ ప్రాసెస్ వేరుగా ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీహరికోట ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటే దానికి అప్లికేషన్ ప్రాసెస్ వేరుగా ఉండిద్దండి. అది మీరు హైదరాబాద్‌లో చేయాలన్నా, బెంగుళూరులో చేయాలన్నా అలా డిఫరెంట్ స్టెప్స్ డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ అప్లికేషన్స్ ప్రొసీజర్ ఉందండి. సో, దీనిలో ఫస్ట్ మనకి ఏ ఇస్రో అయినా మీరు చేయాలన్నా సరే, మీకు మినిమమ్ వాళ్ళు మీ బీటెక్ గానీ, ఎంబీఏ గానీ, ఎంసీఏ గానీ ఎనీ డిగ్రీ. సో, డిగ్రీలో మీకు 60% మినిమమ్ ఉండాలండి పర్సెంటేజ్. అదే సీజీపీఏ అయితే 6.3 ఉండాలండి. 6.32 ఉన్న వాళ్ళకే ఈ ఇంటర్న్‌షిప్ ఎలిజిబిలిటీ ఉండిద్దండి. సో, ఇది ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా పెద్ద ఏం లేదండి. జస్ట్ మీరు కొన్ని సెంటర్స్‌కి అయితే మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ ఫిల్ చేసుకొని పంపించేసొచ్చు. కొన్నైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి వచ్చిద్దండి. అండ్ ఇక్కడ మీకు వచ్చేలకి డాక్యుమెంట్స్ వచ్చేలకి రికమెండేషన్ లెటర్ ఒకటి, మీకు సీవీ అండ్ కాపీ ఆఫ్ మార్క్ షీట్స్ ఇయి ఉంటే సరిపోద్దండి. ఏ సెంటర్‌కైనా సరే ఈ కాపీ ఇయి ఉంటే సరిపోద్దండి. అండ్ ఒక్కొక్క సెంటర్‌లో వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ ఇస్తున్నారు. ఆ ఫార్మాట్స్ ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ చేసినా సరిపోద్దండి. సో, ఇంక లేట్ కాకుండా ఈ జూన్ 16 నుంచి 31 జూలైకి కావాల్సిన ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకునే ప్రొసీజర్ మనం ఆన్‌లైన్‌లో చూద్దామండి. సో, ఇక్కడ మీకు వచ్చేలకి మీరు గూగుల్‌లో ఓపెన్ చేసుకొని, గూగుల్‌లో ఇస్రో ఇంటర్న్‌షిప్ అని టైప్ చేసుకుంటే సరిపోద్దండి. ఇస్రో ఇంటర్న్‌షిప్స్ అని ఓపెన్ చేసుకోగానే మీకు పోర్టల్ ఓపెన్ అయిద్ది. మెయిన్ పోర్టల్ ఓపెన్ అయిద్దండి ఇది. సో, ఇది మెయిన్ పోర్టల్. ఈ మెయిన్ పోర్టల్‌కి వచ్చేలకి మీకు ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఇక్కడ ఉండిద్దండి. సో, దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ యూజీ, పీజీ, పీహెచ్‌డీ. సో, ఆల్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి ఇక్కడ. సో, ఇక్కడ మీకు యూజీ స్టూడెంట్స్‌కి ఎన్ని డేస్ ఇంటర్న్‌షిప్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంజినీరింగ్ చూడండి బీటెక్ వాళ్ళకి 6th సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. సో, మినిమమ్ 45 డేస్ ఉండిద్దండి. అది ఎంటెక్ అయితే మీకు 120 డేస్ ఇంటర్న్‌షిప్ ఉండిద్దండి డ్యూరేషన్. అది ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా వాళ్ళకైతే 45 డేస్. అలా ఎంఎస్సీ వాళ్ళకైతే 120 డేస్. ఆ పీహెచ్‌డీ అయితే మీకు కోర్స్ ఫైల్ కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ 30 డేస్ టు 45 డేస్ ఉండిద్దండి. సో, ఇక్కడ మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అని ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసి చూడండి. సో, ఇక్కడ మీకు ఇంటర్న్‌షిప్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఎలాంటి స్టైఫండ్ ఉండదండి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇస్రో వాళ్ళు ఎలాంటి స్టైఫండ్ మనకి ఇవ్వరు. సో, 45 డేస్ మీరు అక్కడ వర్క్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉండిద్దండి. అండ్ ఇక్కడ మీకు వచ్చేలకి కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఇస్రో వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి. సో, ఆ సర్టిఫికేట్ చాలండి మనకి జాబ్ పర్పస్‌కి చాలా ఉపయోగపడిద్ది. అండ్ మీకు ఇక్కడ అకామిడేషన్ కూడా అండి. ఇక్కడ అకామిడేషన్ కూడా మాక్సిమం మీరే ప్రొవైడ్ చేసుకోవాల్సి వచ్చిద్ది. ఇస్రో వాళ్ళు ఎలాంటి అకామిడేషన్ ఇవ్వకపోవచ్చు. అవైలబిలిటీని బట్టండి. మాక్సిమం అక్కడ అవైలబిలిటీ ఉంటే స్టూడెంట్స్‌కి అకామిడేషన్ ఇవ్వచ్చు. లేదంటే అకామిడేషన్ ఇవ్వకపోవచ్చండి. సో, ఇక్కడ చూడండి సెంటర్స్ ఇందాక చెప్పాను కదండీ. డిఫరెంట్ ఇస్రో సెంటర్స్ ఉన్నాయండి. ఆ ఇస్రో సెంటర్స్‌కి ఒక్కొక్క సెంటర్‌కి ఒక అప్లికేషన్ ప్రొసీజర్ ఉందండి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఈ లింక్‌ని ఆ సెంటర్ తగ్గ అప్లికేషన్ ప్రొసీజర్ మీకు స్టార్ట్ అయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడం కోసం మన ఆంధ్ర కాబట్టి శ్రీహరికోటది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. శ్రీహరికోట ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మనకి ఆ సైట్ ఓపెన్ అయిద్దండి. మీరు ఓకే చేసుకొని సైట్‌లోకి ఇంకో సైట్ ఓపెన్ అయిద్ది. సో, ఇక్కడ మీకు ఇంటర్న్‌షిప్‌ది ఇక్కడ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చాడండి. సో, ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఇంటర్న్‌షిప్ వర్క్షిప్ ఆన్ శ్రీహరికోట దానికి ఎలా ప్రొసీజర్ అని చూడండి. ఇక్కడ రికమెండేషన్ లెటరు, బోనఫైడ్ సర్టిఫికేటు అండ్ మార్క్ షీట్స్ అండ్ మీ కాపీ ఆఫ్ సీవీ ఇయన్నీ డీటెయిల్స్ అండి. అండ్ ఇక్కడ మీరు బోనఫైడ్ సర్టిఫికేట్‌లో ఎలా మెన్షన్ చేయాలో కూడా డీటెయిల్‌గా ఇచ్చారండి ఇక్కడ. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రిజిస్ట్రేషన్ నంబర్, డిగ్రీ, బ్రాంచ్, సో, ఇయర్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ మీ సీజీపీఏ అండ్ అన్ని డీటెయిల్స్ అండి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ డీటెయిల్స్ ప్రిస్క్రైబ్డ్ మన కాలేజ్ బోనఫైడ్ లెటర్‌లో మీకు ప్రింట్‌ఔట్ చేసుకొని ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని స్కాన్ చేసుకొని మీరు ఆ మెయిల్ ఐడీకి మీకు సెండ్ చేసుకుంటే వాళ్ళు మన ఇయర్‌లో 3 టైమ్స్ ఉండిద్దండి సెలక్షన్ ప్రొసీజర్. ఈ 3 టైమ్స్ సెలక్షన్ ప్రొసీజర్‌లో మిమ్మల్ని పిలుస్తారండి. సో, ఇది మన శ్రీహరికోటకి సంబంధించిన డీటెయిల్స్ అండి. అలా మీరు యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ బెంగుళూరు దాన్ని క్లిక్ చేసుకుంటే ఇది ఈ పోర్టల్‌కి రేపు మే 1 నుంచి మనకి
ఎలిజిబిలిటీ ఉందండి. మీరు ఏమైనా అప్లై చేసుకుంటే ఈ మే 1 లోపల మీరు చేసుకోవచ్చండి. సో మే 1కి అప్లికేషన్ రీఓపెన్ అవుతుంది. ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన క్వాలిఫికేషన్స్ అండి అన్నీ సేమ్ అయ్యే పాయింట్స్ ఇక్కడ సేమ్ పాయింట్స్ అన్ని ఇస్రో సెంటర్స్‌కి అయ్యే పాయింట్. సో ఇది ఆన్లైన్ అండి. సో ఇది ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయిందండి. మళ్ళీ రీఓపెన్ అవ్వడానికి మే 1 10 AM టైం ఇచ్చాడు. సో ఈ అవకాశాన్ని కంపల్సరీ ఉపయోగించుకొని బెంగుళూరు అండి ఇది. యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. సో ఇది మీరు అప్లై చేసుకోవచ్చండి ఇది. సో దీన్ని చూసిన తర్వాత నేను వీడియో చేస్తానండి. సో వీళ్ళు ఇందాక చెప్పినట్టు ఆ డీటెయిల్స్ మొత్తం మీరు అప్లై చేసిన తర్వాత అక్కడ మీరు ఒకవేళ మీకు ఆఫ్లైన్ పని సెండ్ చేయాలనుకుంటే ఆ ప్రింట్అవుట్ మొత్తం ఆ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేసుకోవచ్చండి. సో ఇలా డిఫరెంట్ ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉందండి. నేను అన్నీ చెప్పడానికి టైం ఎక్కువైంది కాబట్టి మీకు 2-3 సెంటర్స్ ఓపెన్ చేసి చెప్తున్నానండి. కొన్ని వాటిలో అయితే జస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి మెయిల్ చేయమని ఉందండి. మరి కొన్ని వాటిలో అయితే ఏమో జస్ట్ మన ఆన్లైన్లో ప్రొసీజర్స్ ఉన్నాయి. అలా మీరు ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను త్రివేంద్రం సెంటర్ బెంగుళూరు సెంటర్ ఇచ్చిన ఒక్కొక్క స్పేస్ సెంటర్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసినప్పుడు అంతే అండి. మీకు ఇందాక చెప్పిన దానిలాగే సేమ్ ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అండి. సో చూడండి ఇంటర్న్షిప్ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఇంటర్న్షిప్. సో ఇందాక చెప్పిన ఏ దానిలో ఇక్కడ మీకు వచ్చేళ్ళకి బ్యాచెస్ ఇచ్చండి. సో బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ అండ్ సెట్ ఒక్కొక్క స్లాట్లో 2 బ్యాచెస్ కింద చేస్తాను. అండ్ ఏ బ్యాచెస్కి ఏ డేట్ నుంచి స్టార్ట్ చేస్తుంది మే టు జూన్ అండి. జూన్ టు జూలై సెకండ్ బ్యాచ్ అండి. సో అక్టోబర్ టు నవంబర్ అండ్ డిసెంబర్ టు జనవరి. సో ఈ డేట్స్కి మనకి అప్లై చేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మే బ్యాచ్కి టు జూన్ బ్యాచ్కి ప్రొసీజ్ అయిపోయిందండి. జూన్ టు జూలై బ్యాచ్కి అయితే మనకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు జూన్ టు జూలై బ్యాచ్ అయితే నెక్స్ట్ అక్టోబర్ టు నవంబర్ ఎలిజిబుల్ అంటే అప్లై. సో ఇయర్ మొత్తం మీద మనకి 4 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఇందాక చెప్పిన క్వాలిఫికేషన్స్ అండి. బీటెక్ 4-6 సెమ్ ఇక్కడ బీటెక్కి ఎంఎస్సి ఎంటెక్ పిహెచ్డి. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఇచ్చారు చూసుకోనండి. ఇది చూసుకొని దీని పక్కన యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారండి అప్లికేషన్ వద్ద మే టు జూన్ ఆల్రెడీ ఫినిష్ వచ్చింది. నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చి మీరు అక్టోబర్ నుంచి అక్టోబర్ బ్యాచ్కి మీరు ఎలిజిబుల్ అని చూస్తున్నారండి. సో దానికి మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఈ లిక్విడ్ ప్రొఫిలేషన్ సిస్టమ్ సెంటర్ దగ్గర మనకి ఎలిజిబిలిటీ. అలా మీరు ఇది ఏ సైట్ అని ఓపెన్ చేసుకొని వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళొచ్చండి ఇది. సో నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చేసి క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి టైం అయితే అన్నీ ఓపెన్ చేయాలంటే టైం అంతా ఎక్కువ టైం వీడియో టైం ఎక్కువైంది కాబట్టి కుదరదు కాబట్టి నేను అలా చూపించాలి కాబట్టి మీకు 2-3 చెప్తున్నాను అండి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అండి ఇది. సో ఇలా మీరు ఏదైనా అప్లై చేసుకోనండి. సో చాలా బెనిఫిట్ అండి ఇది. ఇంకో ప్రొసీజర్ అండి ఇది. ఇంకో స్పేస్ సెంటర్ది. సో ఏదైనా అదే ప్రొసీజర్స్ అండి. నేను అప్లై చేసింది కాబట్టి మనం చూసుకోవాల్సింది అంటే టైం పీరియడ్ అండి. ఏ టైం పీరియడ్లో మనకు ఓపెన్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క టైం పీరియడ్ ఇస్తున్నారు. ఓవరాల్గా ఏదైనా సరే 4 బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఇస్రో. ఆ 4 బ్యాచెస్కి మీరు కనీసం 2 months ముందు అప్లై చేయాల్సి వస్తుంది. అది కొన్ని ఆఫ్లైన్ ఉన్నాయి, కొన్ని ఆన్లైన్ ఉన్నాయి. సో మీరు ఆ ఇస్రో సెంటర్స్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోనండి. ప్రస్తుతానికైతే మనకి యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అయితే పోర్టల్ ఓపెన్ అయిద్దండి మే 1కి. సో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అది జూన్ టు సెప్టెంబర్ బ్యాచ్కి స్టార్ట్ అయిద్దండి. సో దానికి మాత్రం మీరు రెడీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ శ్రీహరికోట దానికి ఏమైనా హైదరాబాద్ దానికైతే మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి పంపించుకోవచ్చు అండి. సో మీరు అప్లికేషన్ అనేది 2-3 సెంటర్కి పంపించే ఇబ్బంది ఏం లేదంటండి. సో మీరు సెలెక్షన్ అయ్యే దాన్ని బట్టి ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారండి. ఇంకా ఎలాంటిది అవసరం లేదు. మీకు అకాడమిక్ క్రెడెన్షియల్లో మినిమం 60%, సిజిపి వచ్చి 6.32 ఉంటే చాలండి. దాని బేసిస్తో అండ్ మీరు ఇచ్చే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో మేము సెలెక్ట్ చేసుకుంటారండి. సో ఇది చాలా యూజ్ అయిద్దని ఈ వీడియో చేస్తున్నానండి. అంటే నేను చేసేది కొన్ని గవర్నమెంట్ చేస్తున్నాను, కొన్ని నాన్ గవర్నమెంట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇంటర్న్షిప్ మీద ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.